తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఒకప్పుడు కొబ్బరి పీచు అంటే వంట పాత్రలు శుభ్రం చేయటానికి లేదా వంట చెరుకుగా మాత్రమే భావించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అదే కొబ్బరి పీచు మహిళల చేతుల్లో అద్భుత కళాఖండాలకు రూపుదిద్దుకుంటోంది. గొడుగులు, వీణలు, గ్లాసులు, పక్షులు, పూల కుండీలు, పిచ్చుక గుళ్ళు, వెంకటేశ్వర స్వామి నామాలు, ఇలా ఎన్నో రకాల గృహాలంకరణ వస్తువులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కోనసీమ కాయర్ కాన్క్లేవ్లో ఏర్పాటు చేసిన ఈ కాయర్ స్టాల్స్ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కళాఖండాల తయారీ వెనుక ఉన్న శ్రమ ఏంటి, ఒక్కో వస్తువు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుందనే విశేషాలను ఒకసారి చూద్దాం. కోనసీమ కాయర్ కాన్క్లేవ్ పేరుతోటి ఒక సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ స్టాల్స్ అన్ని కూడా కొబ్బరి పీచుతో తయారు చేసేటువంటి వస్తువులే ఇక్కడ ఈ స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు. వీటిలో ఉన్నటువంటి ఉత్పత్తులు ఏంటి, తర్వాత ఈ కొబ్బరి పీచుతో ఈ కళాకృతులు తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది, వీటి వెనక ఎలాంటి శ్రమ దాగుంది, మరిన్ని విషయాలు వారి మాటలోనే విందాం. కొబ్బరి పీచు, కొబ్బరి చిప్పలు తోటి మాకు బొమ్మలు చేయడం నేర్పించారు. మేము వీటిని వెంకన్న బాబు నామాలు, పిచ్చుగూళ్ళు, వినాయకుడు, ఏనుగులు, గుర్రాలు, ఇలా చాలా ఐటమ్స్ చేస్తున్నామండి. ఇవన్నీ గ్రామ దుకాణంలో సేల్ పెడతాం. అవి కూడా పర్వాలేదు, ఇప్పుడు కొంచెం ఆదరణ ఉంది. కొబ్బరి చిప్పలతో కూడా చేస్తున్నామండి. ఈ వెంకన్న బాబు ఈ నామాలు చేయడానికి ఒక రోజు పడుతుందండి. వినాయకుడు చేయడానికి అయితే 6 మెంబర్స్ 6 days చేస్తాం సార్. ఒక్కొక్క పార్ట్ వచ్చి ఒక్కొక్కరు చేస్తారు. అవన్నీ ఫిట్ చేయాలి. ఇది చేయాలి అంటే ఫస్ట్ బ్రెయిన్లో ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసుకుని దాంతో దారం చుడుతూ చేస్తామండి. దీని లోపల అవి ఏం పెట్టం. ఒక్కొక్క ఇలా వెంకన్న బాబు ఇలాంటివి నిలబడాలంటే చిన్న అట్ట సపోర్ట్ తీసుకుంటాం. ఐరన్లో అలాంటివి వాడేది అయితే ఏం లేదు. ఈ పీచు బొమ్మలు లాస్ట్లో ఫినిషింగ్కి కొంచెం గమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేటట్టుగా టాయ్స్ అవి చేశారు. ఇవి పిల్లల్ని కూడా బాగా ఆకర్షిస్తున్నాయి. అండ్ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే పిల్లలకి ప్లాస్టిక్ టాయ్స్ అవి ఇస్తున్నారు. అవి చాలా హజార్డస్ అండ్ ఇంకా పిల్లలకి చోకింగ్ చేస్తున్నాయి అండ్ హెల్త్కి కూడా డేంజరస్. సో మనం ఎప్పుడైతే ప్లాస్టిక్ టాయ్స్ని ఇవ్వకుండా పిల్లల్ని ఇలా కాయర్ టాయ్స్తో ఎంకరేజ్ చేసామంటే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఇలాంటి కాయర్ టాయ్స్ చేసే వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేసినట్లయితే మన ఎకానమీని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. కొబ్బరి డొక్కను మేము ఎలా వాడుకున్నాలి, దాన్ని ఏ విధంగా మనకు బై ప్రోడక్ట్స్ తేయాలనేది మేము మా బోర్డు చేస్తుంటుంది. దీనిపైన రీసెర్చ్ చేస్తుంటాం. దీనిపైన ట్రైనింగ్ ఇస్తాం. మీకు ట్రైనింగ్ అయితే రీజనల్ ఆఫీస్ కాయర్ బోర్డ్ రాజమండ్రిలో ఇన్హౌస్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీరు రావచ్చు. ఏమన్నా మీకు ఇప్పుడు వచ్చేసి మేము అప్లికేషన్ తీసుకుంటాం. 6 months తీసుకుంటాం. September 1st కల్లా మేము స్టార్ట్ చేస్తాం. బ్యాచ్కి వచ్చి 20 members తీసుకుంటాం. ఇది ఉపాధి కోసం. ఇంకోటి దీంట్లో ఏంటంటే మామూలుగా విలేజెస్లో ఉన్న లేడీస్కి ఎవరైనా సరే మామూలు వాళ్ళకి ఉపాధి మెయిన్ వచ్చేసి కాన్సెప్ట్ అది మనది. ఓన్గా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి సపోర్ట్ అనమాట. చూశారు కదా, కొబ్బరి పీచుతో తయారు చేసినటువంటి కళాకృతులను అందరినీ కూడా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వీటి వెనక 4-5 రోజుల శ్రమ ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ కళాకారులు చెప్తున్నారు. అయితే వీటితో పాటు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే వీరికి శిక్షణ ఇచ్చి శిక్షణ కాలంలో స్టైఫండ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఈ నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా కోనసీమ కాయర్ కాన్క్లేవ్ కార్యక్రమంలో ఈ స్టాల్స్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కోనసీమ జిల్లా.